డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో జనసేన కార్యకర్త చేత మైనర్ బాలికపై జరిగినటువంటి లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్ల జగ్గిరెడ్డి, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నడ వెంకట సతీష్, పరిశీలకుడు చెల్లబోయిన శ్రీనివాస్, సిఈసీ మెంబర్ పీతాని బాలకృష్ణ, ఎస్సీసీ మెంబర్ కాశీ బాలమణి కుమారి కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణమే 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, 5 ఎకరాల భూమి, అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇప్పటికే అందజేశామని తెలియజేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో బాణాపురం గ్రామంలో ఏదైతే 10 సంవత్సరాల యొక్క మైనర్ బాలిక మీద ఒక అఘాయిత్యానికి మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన కార్యకర్త చేశాడో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉన్నారో వారంతా కూడా జరిగినటువంటి విషయాన్ని ఖండించి దాని మీద పోరాటం చేసి ఇవాళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారు చేసిన కార్యక్రమానికి వారిని అభినందించడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూసి, ఆ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితిని చూసి వారికి ఈరోజు మరి మేమందరం కలిపి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడం, అదేవిధంగా ఆ కుటుంబానికి మరి డిగ్రీ వరకు వచ్చే విధంగా అమ్మాయి చదువుకునే విధంగా మరి సాయం చేసేటువంటి విధానం కానీ, లేదా వారికి ఇల్లు కట్టుకుంటే దానికి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తామన్నమాట చెప్పడం జరిగింది. అలాగే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మళ్ళీ పార్టీ పరంగా కూడా వారికి మరింత ఆర్థిక సాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉన్నామనేటువంటి మాట చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి అలాగే నేను తెలియజేస్తూ ఉన్నా, ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకి రక్షణ అనేటువంటిది కరువైంది. అందులో భాగంగానే ఒక ఇక్కడ జరిగినటువంటి సంఘటన 10 సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బాలిక మీద సుమారు 6-7 సార్లు అత్యాచారం చేసే వరకు మరి ఇక్కడ పరిస్థితులు వెళ్ళాయంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుచేతంటే మనుషులైనటువంటి మనం ముఖ్యంగా ఒక పార్టీలో నాయకుడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి ఓపెనింగ్లు చేయించాడు. అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఒక బాలిక మీద ఈ రకమైన